నమస్కారం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన టాపిక్ పబ్లిక్ స్పీకింగ్, ఉపన్యసించడం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడతాం, బాత్రూంలో పాటలు పాడతాం. అదే నలుగురు ముందుకు వెళ్ళేసరికి తడబడిపోతాం. అదే ఇక 40 మంది అయితే 400 మంది అయితే వణికిపోతాం, మాట్లాడలేం. అదేవిధంగా కొంతమందిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎంతమంది ముందైనా సరే అనర్గళంగా తప్పులు లేకుండా ప్రసంగిస్తారు. మరి ఏంటి వాళ్లకు మనకు మధ్య ఉన్న తేడేంటి? మనం కూడా వాళ్ళలాగా తయారు కాలేమా? ఈ వివరాలన్నీ ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ అనే టాపిక్ గురించి చర్చిద్దాం. దీని గురించి మనకు వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వి విశ్వనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకు స్వాగతం చెప్దాం. నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాగే మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమిటి, ఎందుకు? స్పీకింగ్ అనేది ముందు మనం అర్థం చేసుకోవాలండి. ఆ స్పీకింగ్ తర్వాత పబ్లిక్ ముందు ఎందుకు మాట్లాడాలో తెలిస్తే పబ్లిక్ స్పీకింగ్ ఏమిటో, అవసరం ఏమిటో, ఎలా దాన్ని సాధన చేయాలో మనకు అవగాహనలోకి వస్తుంది. మౌనంగానే ఎదగటానికి సరిపోతుంది, కానీ మౌనంగానే మనిషి ఉండిపోతే తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల్ని ఇతరులకు ప్రభావోపేతంగా చెప్పటం కష్టమవుతుంది. అంటే తన యొక్క ఆలోచన మధించటం వల్ల తనకు తెలిసిన దానిని ఇతరులకు తెలియచెప్పేందుకు చేసే ప్రయత్నం. ఈ ప్రక్రియలో ప్రశ్నించటము, ఆలోచించటము, నేర్చుకోవటము 3 వస్తాయి. ఏదైనా సాధన చేస్తే అభివృద్ధి చెందుతుంది. ఒక శిశువు మాట్లాడటం అనేటువంటిది ఎంత కష్టంగా సాధిస్తారో మీకు తెలియని విషయం కాదు. అంటే మొట్టమొదట వినడంతో ప్రారంభమై విన్నది గుర్తుపెట్టుకోవటంతో ఆధారభూతంగా పెరిగి మాట్లాడటానికి ప్రయత్నం చేసి అనేక సార్లు బహుశా తప్పులు మాట్లాడుతూ తరువాత చక్కగా మాట్లాడటం అనేటువంటిది మనం శిశువుగా ఉన్నప్పుడు సాధన చేసినటువంటి విద్య. నిజానికి ఇందులో ఉన్న సూత్రం పెద్ద పెరిగిన తర్వాత కూడా వర్తిస్తుంది. అంటే మొట్టమొదట బాగా వినటం నేర్చుకోవాలి. వినటంలో ఏముందండి అని మనం అనుకుంటాం. కళ్ళకు కనురెప్పలు ఇచ్చాడు భగవంతుడు, చెవులకు చెవిరెప్పలు ఇవ్వలే. ఎందుకని? వినదగునెవ్వరు చెప్పినా అని అక్కడ సూత్రం. వినటం వల్ల ఏం తెలుస్తుందంటే ఎదుట వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకేం తెలుసు, నాకు తెలిసింది అంగీకరిస్తున్నారా వాళ్ళు, లేక కొత్తగా చెప్తున్నారా, తెలిసిన విషయమే కొత్తగా చెప్తున్నారా, తెలియంది చెప్తున్నారనేటువంటి విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల తెలిసినది, కొత్తగా వచ్చి చేరినది 2 కలిపి మనం దాన్ని అనుసంధానం చేసుకునేటువంటి సామర్థ్యం వల్ల మనపై మనకు నమ్మకం పెరగటం, నేను అడగగలను, చెప్పగలను, వివరించగలను, విశ్లేషించగలను అనేటువంటి నమ్మకం మనకు బలంగా పెరుగుతుంది. తాను ఎలా నేర్చుకుంటున్నాడు? చిన్నప్పుడు అమ్మని అడిగాం, అదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి అని. అంటే అడగాలని, తెలుసుకోవాలని ఉంది అని తెలిసింది. అడగటం వల్ల వాళ్ళు చెప్పినప్పుడు ఓహో ఇది మేక, ఇది కుక్క, ఇది పుస్తకము, ఇది గోడ అని చెప్పని మనం తెలుసుకున్నాం. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన వొకాబులరీ పెరుగుతుంది. పదాల సంఖ్య పెరిగినప్పుడు సటిల్ డిఫరెన్సెస్ అండ్ షేడ్స్ ఆఫ్ మీనింగ్లో ఉన్నటువంటి తేడా మనకు తెలుస్తుంది. ఒక భావాన్ని ప్రకటించడానికి ఎన్ని పదాలు వాడుకోవచ్చో, ఆ పదాన్ని ఎలా పలకాలో, పలుకుతున్నప్పుడు ఎలా ప్రాణం పొయ్యాలో తెలిసొస్తుంది. ఇలా మన కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత 10 మంది ముందు మాట్లాడటం, అప్పుడు వస్తుంది ఉపన్యాస కళ, పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పని మనం అంటాం. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదో ఉపాధ్యాయ వృత్తిలో చేరే వాళ్ళకి, రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి, లేక న్యాయవాద వృత్తిలో ఉండి అనేక మంది ముందు కోర్టులో జడ్జి గారి ముందు మాట్లాడేటువంటి వ్యక్తులకి వాళ్ళకి అవసరమేమో తప్ప మిగిలిన వాళ్ళకి ఎందుకండి పబ్లిక్ స్పీకింగ్, ఏమైనా ఉపన్యాసాలు ఇవ్వరా, పెట్టాలా అని చెప్పని చాలా చులకన భావం. అంటే ఏంటంటే అక్కర్లేని విషయం అని చెప్పని అనుకుంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి 10 కాదు 100 మంది ముందు మాట్లాడే సామర్థ్యాన్ని అభివృద్ధి పరుచుకుని తన యొక్క రిజర్వ్ స్ట్రెంగ్త్గా, తన యొక్క మూల బలంగా దాన్ని దాచుకొని కాపాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, కెమెరా ముందు కూర్చుని మనం మాట్లాడుతున్నాం. ఇది గనక లైవ్ టెలికాస్ట్ గనక అయినట్టయితే అవునా, లక్షలాది మంది చూసే అవకాశం ఉంది కదా. పోనీ ఇది ప్రసారం చేస్తూ ఉన్న సమయంలో లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని చూసే అవకాశం ఉంది కదా. అంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్పృహ గనక నాలో గనక ఉన్నట్టయితే, అంటే ఏమిటి, వింటున్నది 2, 3 అనేటువంటి తూష్ణీంభావం కాకుండా అనేక మంది వింటున్నటువంటి విషయం అనేటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన గనక నా ఆలోచనలో ఉన్నట్టయితే, నా వాక్య నిర్మాణంలో ఉన్నట్టయితే, నా విషయ సేకరణలో ఉన్నట్టయితే,
ప్రశ్నించే పద్ధతిలో ఉన్నట్టయితే, పదం పలికే తీరులో ఉన్నట్టయితే అప్పుడు ఉపన్యాసకలను అభివృద్ధి పరచుకోవటం సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ పబ్లిక్ స్పీకింగ్ చేయాలంటే, ఉపన్యసించాలంటే రోజువారీ చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ముందు చక్కని సాహిత్యంతో పరిచయం కల్పించుకోవాలి, పుస్తకాలు చదవాలి. ఈ కళలో కొంత ప్రావీణ్యాన్ని కలిగినటువంటి వ్యక్తులు, టీవీలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సభలలో ఉపన్యసించే వ్యక్తులు కానివ్వండి, ఏ రంగానికి చెందిన వ్యక్తులైనప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా దాన్ని సాధన చేస్తున్నారనేటువంటి విషయాన్ని బాగుంది అని చప్పట్లు కొట్టటే స్థాయి నుంచి ముందడుగు వేసి, ఎందుకు నాకు నచ్చింది, ఏ మేరకు నాకు అది వచ్చు, లేక నేను దానిని సాధన చేయటం ఎలా అనేటువంటి విశ్లేషణాత్మక దృష్టితో గమనించటం గనక మొదలుపెట్టినట్టయితే పబ్లిక్ స్పీకింగ్కి కావలసినటువంటి పెద్దబాల శిక్ష నేర్చుకున్నట్టు లెక్క. ఓకే. ఆ తర్వాత మాత్రం సాధనే. ఇప్పుడు ఊరికి ఒక విషయం చెప్తా. ఆ పుస్తకం తీసావెందుకు అని ఒక చిన్న వాక్యం ఉందండి, అందులో ఏం లేదు. ఆ పలికే తీరులో ఆ పుస్తకం తీసావెందుకు, ఆ పుస్తకం తీసావెందుకు, ఆ పుస్తకం తీసావెందుకు అని ఇలా ఒక్కొక్క పదం దగ్గర గ్యాపు, పాజు, స్ట్రెస్, ఇంటోనేషన్ వీటి వల్ల ఒక్కొక్క అర్థాన్ని మారేటట్టు మనం పలకటం సాధ్యమవుతుంది. ఒక రకంగా చూస్తే కొంత నాటకీయత అవసరం. ఇట్స్ ఎ థియేటర్ ఆర్ట్ లైక్ థింగ్. ఓకే. ఇట్స్ ఎ పెర్ఫార్మింగ్ ఆర్ట్. యూ మస్ట్ బి ఏబుల్ టు నో. మరీ హావభావాలు నాటకంలో వేసినట్టు వేయక్కర్లేదు, కానీ మామూలుగా కమ్యూనికేషన్ స్కిల్స్లో కావాల్సినవన్నీ కూడా తప్పకుండా ఉపన్యాసకాలు అభివృద్ధి పరచుకోవటానికి కావాలి. దాంతోపాటు కొంత నాటకీయత కావాలి.